శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే సూర్యుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. కుజుడు 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు 22వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. గురువు 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మిథున రాశి వారికి జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రారంభంలో చాలా యాక్టివ్గా ఉంటూ పనులు చేస్తూ ఉంటారు. ఇక సూర్యుడి యొక్క ప్రభావం మూలకంగా మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 22 తర్వాత ధనస్థానంలోకి బుధుడు రావడం మూలకంగా రావలసినటువంటి డబ్బు, చిన్న మొత్తంలో వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది, సంతృప్తిగా ఉంటారు. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీల విషయం మనం ఆలోచించినట్టయితే వర్క్ ప్లేస్లో సంస్థ లోపల మీకు గుర్తింపు లభిస్తుంది. శుక్రుడి యొక్క ప్రభావం మూలకంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. పనుల లోపల మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించడం మూలకంగా ఒక రకమైనటువంటి ఆకర్షణ ఏర్పడుతుంది. కుటుంబంలో శుభవార్తలు వినిపిస్తాయి. ఇక 8 తర్వాత కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశము ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే సూచనలు ఉన్నాయి ఈ మాసం లోపల మీరు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రథమ ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇస్తూ మిగతా పనులపై మీరు ఫోకస్ చేయాలి. తద్వారా పనుల లోపల నిమగ్నం కావడం మూలకంగా నిద్ర, ఆహారము, ఆలోచన వీటిని మీరు నిర్లక్ష్యం చేస్తారు. ఇకపోతే విదేశీ సంబంధ విషయాల లోపల అంటే మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఈ మాసం. ఇక మిత్రులకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. అంటే ఆత్మీయులు, స్నేహితులు, దగ్గరి వాళ్లతో కొంత కలహాలు ఏర్పడేటువంటి అవకాశము ఉంది కనుక అనవసరమైనటువంటి చర్చలలోకి వెళ్లకుండా కొంత గ్యాప్ మీరు ప్రత్యేకంగా మెయింటైన్ చేసినట్టయితే ఆ కలహము, ఆ అభిప్రాయ భేదాలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి. ప్రత్యేకంగా విద్యార్థినులకు పోటీ పరీక్షల లోపల అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఈ మాసం లోపల. ఇక దాంపత్యం లోపల భార్యాభర్తల మధ్యన అవగాహన ఈ మాసంలో చాలా అవసరము. అండర్స్టాండింగ్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉన్నట్టయితే మీ లోపల అవగాహన, అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు వెల్లివిరిసేటువంటి అవకాశము ఉంది. కొత్త పరిచయాలతో లాభము చేకూరుతుంది. సంతాన సౌఖ్యము కనబడుతుంది. గురు ప్రభావంతో
ధనస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. 2వ తారీఖున గురువు ఉచ్చస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు గనక మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు గురువు యొక్క ప్రభావము చాలా పాజిటివ్గా ఉంది. అన్ని విషయాలలో మీకు ఒక మంచి ఫలితాన్ని ఆ గురువు మీకు కలిగిస్తాడు. తద్వారా మీరు సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో పెరుగుతుంది, ఇంటి లోపల పెరుగుతుంది. తర్వాత మీరు చేస్తూ ఉన్నటువంటి వర్క్ ప్లేస్ లోపల కూడాను మీకు మీ మాటకు మీ పనితీరుకు ఒక గౌరవ మర్యాదలు లభించే అవకాశం కనబడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు చాలా ఎదుగుతారు. చాలా విషయాల లోపల జ్ఞానాన్ని సంపాదించేటువంటి అవకాశం ఉంది. గౌరవ ప్రతిష్టలు మీకు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ నెల జూన్ మాసము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా శుభస్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను గ్రహాలు ఇస్తాయి. అయితే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహములు గురువు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఇలా ఈ గ్రహములు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనము పరిహారము అనంటే మనము ఏం చేయగలము అనేటువంటిది కూడాను కర్మకు సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని మూలకంగా ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము చేసేటువంటి పనులను కూలంకషంగా ఆలోచిస్తూ పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము స్తోత్ర పారాయణాలు, పూజలు, జపాలు, దాన ధర్మాలు, ఎవరికైతే అవసరము ఉందో బీదలకు, కూలీలకు, నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ కూడాను పరిహారం కిందికి వస్తాయి. పరిహారము అనగానే మనము జపం చేస్తూ కూర్చోవడం కాదు, అన్నీ కూడాను మనకు పరిహారం కిందికే వస్తాయి. అయినంత మట్టుకు బీదలకు మనం సహాయం చేయడం, చదువుకునేటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు పుస్తకాలు ఇవ్వడం, లేదా వస్త్రదానం చేయడం, వాళ్లకు మంచి సంస్థలో చేర్పించడానికి మనకు తెలిసినటువంటి ఆలోచనను పాస్ ఆన్ చేయడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడాను పరిహారమే. కనుక పరిహారాలు ఈ విధంగా కూడాను మనం చేయవచ్చును. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలపై మనం మనస్సు నిలుపుతూ అందరికీ సహాయం చేయాలి. తర్వాత దైవభక్తి కొరకై శని ప్రధానంగా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు శనీశ్వరుడి యొక్క మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇక గురువు కొరకై గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి. పెద్దలను సేవించడము, గురు దర్శనాలు చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురు చరిత్రను చదువుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని నిత్యం కూడాను మీరు కొలవండి. గణపతి స్మరణ చేయడము, గణపతిని దర్శించుకోవడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో
ఆలస్యం కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి గణపతిని అమ్మవారిని మీరు పూజించండి. ఇక సూర్య భగవానుణ్ణి కూడాను మీరు ప్రతినిత్యం ఆరోగ్యం విషయమై, ఆరోగ్యమే మహాభాగ్యం గనుక మనిషి అన్నీ కూడాను అనుభవించాలి అనంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి గ్రహస్థితితో నిమిత్తం లేకుండా సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి, అర్ఘ్యప్రదానం చెయ్యండి. తద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే కూడాను. కాబట్టి ఆ సూర్య నారాయణుడి యొక్క అనుగ్రహము మీకు ఉండాలి. కనుక సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. అది మీకు యోగా విధానంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. దాన్ని చేసినట్టయితే ఆరోగ్యము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటూ అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక అభివృద్ధి మార్గంలోకి మిమ్మల్ని తీసుకువస్తుంది కనుక అది చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, దుస్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా రక్షిస్తూ మీకు మంచి ఆలోచనలను ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. శుభం.